మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతి ఇంతే. ఇంత దూరం వచ్చినాక అయినా కూడా ఈ పంట ఇంకా తీయలేదు ఈ ప్రాంతంలో. అదే చాలా బాధాకరం, టైం వేస్ట్. అయితే ఈ ప్రాంతంలో వెతికేదానికి ఒక అరుదైన రాయి ఒకటి దొరికింది. ఈ ప్రాంతంలో మనం ఇలాంటి స్టోన్స్ని గుర్తించి గమనించి వెతకాలి అనే ఒక ఆలోచన. పంట అయితే చాలా నీట్గా తీసేసి ఉంటారు అనుకొని మళ్ళా వచ్చాం. ప్లేస్ చెన్నంపల్లి, రాయలసీమ, పెరవెల్లి పక్కన వస్తుంది. అయితే ఈ స్టోన్ ఈ ప్రాంతంలో చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఇలాంటి డిఫరెంట్ ఉండే స్టోన్స్ ఇంకా ఏమేమి స్టోన్స్ ఈ ప్రాంతంలో దొరికినాయి, నాకు కాకుండా పక్క వాళ్ళకి దొరికిన స్టోన్స్ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. 3 నిమిషాల సమయం ఉంటే పూర్తిగా చూడండి. ఈ స్టోన్ ఒక పెద్ద ఆమెకి దొరికింది. చాలా వైట్లో చాలా చక్కగా స్టోన్ అనేది చాలా నీట్నెస్ ఉంది. ఫస్ట్ ఇలాంటి స్టోన్ కూడా ఆ పొలంలోనే దొరికింది. అన్నం తినేదానికి షెడ్డుకి అయితే వచ్చాం. ఆ పెద్దాంగు దొరికింది ఆ పొలంలో. అయితే ఈ స్టోన్ డైమండ్ కాదు కానీ సూదిముక్కరాయి. ఇలాంటి ఆనవాళ్ళను స్టోన్స్ని గుర్తించి మనం వజ్రాల అన్వేషణ చేసుకోవటం చాలా మంచిది. అలాంటి ఆలోచన, వజ్రాలు వెతికే ఆలోచన ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. చాలా రోజులైంది వచ్చి. ఈ పొలంలో నిన్న మొన్న నేను వెతికినటువంటి ప్రాంతంలో ఎలాంటి స్టోన్ అయితే దొరికిందో అలాంటి స్టోన్ మళ్ళా ఈ ప్రాంతంలో నేను చూశాను. పూర్తిగా సూదిముక్కరాయి అనేది కాలిపోయింది కదా, చూస్తేనే తెలిసిపోతుంది అది సూదిముక్కరాయి. దాని మీద ఉన్నటువంటి గుర్తులు, ఆ కోణాలు, ఆ లావా యొక్క మరక, ఖచ్చితంగా ఈ ప్రాంతం మంచి ప్రాంతం అని మనం గుర్తించాలి. స్టోన్ మాత్రం ఈ వీడియోలోనే కాదు, నా ఛానల్లో ఉన్న ప్రతి వీడియో కూడా రియల్గా ఒక్క స్టోన్ కూడా వజ్రం అనేది లేదు. మనం వెళ్ళినప్పుడు మనకు దొరికినటువంటి స్టోన్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇలాంటి స్టోన్స్ని ఆధారం చేసుకొని మనం వెతుకుతుంటాం అనేది. ఇందాక చూసినటువంటి స్టోన్ ఏమో కాలిపోయింది, ఇదేమో వైట్లో ఉంది. వీటి మీద ఉన్నటువంటి గుర్తులు చాలా మంచిగా ఉన్నాయి. ఇలాంటి స్టోన్స్ దొరికే ప్రాంతంలో మనం కొంచెం గమనించుకొని ఆ దగ్గరలో ఏదైనా ఒక ప్రాంతం ఉంటుంది కదా, భారతదేశంలో పన్నా, తర్వాత రాయలసీమ, తర్వాత కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎక్కువ శాతం మనకి కావాల్సినటువంటి స్టోన్స్ దొరుకుతుంటాయి. నిజంగా అదృష్టం ఉండాలి. ఎంత కష్టపడుతున్నా ఫలితం లేదంటే ఇది మన తలరాతలో లేనట్టుంది. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళలేను, అలా అని చెప్పి ముందుకి నడిచే శక్తి కూడా లేదు. అలాంటి పొజిషన్ మంది. మరొక స్టోన్ ఇది. వాటి మీద ఉన్నటువంటి గుర్తులు అనేకంగా ఉన్నాయి. పైన చూపుడు వేలు పైన ఉన్నటువంటి ఫింగర్ పైన కొంచెం కలర్ అనేది
చేంజ్ అయింది, గ్రే కలర్లో ఉంది. చూసేది డైమండ్ కాదు, క్రిస్టల్. నేను వెతికే ప్రాంతం ఇలాంటి ఆనవాళ్ళను ఉండే ప్రాంతంలో వెతుకుతుంటాననేసి వీడియో చేస్తుంటాను. డైమండ్ హంటింగ్. ఈ వజ్రాల వేట అంత సులభమేం కాదు. మంచినీళ్ళు ఉండవు, ఫుడ్ ఉండదు. ఎవరైనా చూస్తే అరుస్తారని ఒక భయం. మెయిన్ ఏంటంటే పొలం పంట వేసిన దాంట్లోకి వెళ్ళాం. దాదాపుగా కనీసం ఆలోచన ఉండే ప్రతి మనిషి ఎవరైనా కూడా, చాలామంది ఇలాంటి అన్వేషణ చేసేవాళ్ళు మంచి వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. ఎవరో ఒకరు చేసే పనికి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పంట పొలంలో దయచేసి పంటలు ఉండే పొలంలోకి వెళ్ళమాకండి. ఇక్కడే కాదు, నా ఛానల్ చూసి వీడియో చూసి లొకేషన్ అడిగి వెళ్ళి వెతికే వాళ్ళకి చెప్తున్నాను. అర్థం చేసుకోండి. మనం ఆల్రెడీ అది మన ఊరు కాదు, మన ప్లేసులు కావు. మంచి వాళ్ళైతే దయచేసి అర్థం చేసుకొని వినండి. పంట పొలం వేసిన దగ్గరికి వెళ్ళమాకండి. రైతులతోటి కొని తెచ్చుకునే సమస్యల వల్ల మనం ఆ ప్రాంతానికి చేరుకోలేం. చాలా అంతవరకు కష్టపడి కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇలాంటి సమస్యలు తొలగించుకోవాలని బయటికి రావాలని, సమస్యల నుంచి బయటికి రావాలని ఇలాంటి హంటింగ్ చేస్తుంటాం. ఎక్కువ శాతం ఇలాంటి రౌండ్ ఆకారంలో ఉల్లగడ్డ లాంటి స్టోన్స్ ఎక్కువ దొరుకుతుంటాయి. మనం చూపించే స్టోన్ వైట్ది కానీ ఇంకోటి ఏదైనా కానీ డిఫరెంట్ స్టోన్స్ దొరికాయి అంటే అది పక్క వాళ్ళకి దొరికితేనే ఇది చూడన్నా అని చెప్పి వాళ్ళు చూపించినప్పుడు దాన్ని నేను వీడియో తీసుకోవడం జరుగుతుంటుంది. నాకు కూడా వెతికేటప్పుడు ఇంతకన్నా వేస్ట్ రాలే దొరుకుతాయి. మనతో వెళ్ళాలని రావాలని ఉంటుంది. మనకే చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. అంత సులభం కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఇలాంటి వీడియోస్ ఒకటి సరదాగా టైంపాస్కి చూడండి. కష్టాలు ఉండే మాత్రం దయచేసి అస్సలు వెళ్ళకండి. వెతికేదానికి మాత్రం ఆలోచన ఉండే ప్రతి వ్యక్తికి చెప్తున్నాను. పంట పొలాల్లో ఉన్న ప్రాంతాల్లోకి దయచేసి వెళ్ళమాకండి. ఇక్కడ చాలా పెద్ద సమస్య అయితే ఉంది ఈ ప్రాంతంలో. ఎవరైనా ఇట్లా ఫోన్ కెమెరా పట్టుకొని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా పెద్ద సమస్య ఎదురవుతుంది. ఇలాంటి కాలిపోయిన ఆనవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ పంట పొలం తీసున్నారు అనే ఒక ఆలోచనతోటి వచ్చాను. మన టైం బ్యాడ్ అనమాట. అందువల్ల పొలం అంచునే ఉండి వెతుకుతున్నాను. నేనైతే మీకు చెప్తూ నేనేదో చేస్తున్నాను కాదు. నేనైతే పొలంలోకి వెళ్ళలేదు. పొలం అంచు గట్టు ఉంటుంది కదా, గట్టు మీదే ఉన్నాను అనమాట. ఇలాంటి స్టోన్స్ని ఆధారం చేసుకొని నేను ఈ పొలం చాలా మంచిది అనేసి చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటే విని ఒక పెద్ద వ్యక్తి తీసుకొస్తే మనం వచ్చాము ఇక్కడికి. అంత స్ట్రైట్గా ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతంలో ఎలాంటి స్టోన్స్ని వెతకాలనేది తెలీదు. చాలా పెద్ద పెద్ద కొండరాళ్ళు డిఫరెంట్ స్టోన్స్ కనబడుతుంటాయి, కానీ ఏ పొలంలో పడితే ఆ పొలంలో దొరకవు. రాయలసీమలో ఎక్కడో ఒక పొలం, 1, 2, 3 పొలాల్లో మాత్రమే దొరుకుతుంటాయి. ఆ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట కింబర్ అనేది నేల సట్టు అంటారు. ఆ సట్టు నుంచి బ్లాస్ట్ అయ్యి వెనకట్లో వచ్చింది. అది ఎక్కడైతే పడుతుందో అలాంటి పొలాన్ని మనం క్యాచ్ చేసి వెతుకుతూ ఉంటాం. ఎక్కడైతే ఆ పొలంలో మనకు కావాల్సిన స్టోన్ దొరుకుతుందో ఆ పొలంలో ఇలాంటి జొన్న పంట అనేది వేసి ఉంటారు, లేదా ఇంకొకటి ఏదన్నా ఒక పంటని. లేదు, మనకంటూ ఒక ఎకరం పొలం ఉంటుంది. ఆ ఎకరం పొలంలో ఒక 1000 రూపాయలకు సంబంధించినటువంటి రాయి దొరుకుతుంది అంటే మనం ఇతరులని వెళ్ళనిస్తామా? మనకై మనమే ప్రశ్నించుకోవాలి. అలాంటిది డైమండ్ అనేది, వజ్రం అనేది ఎంత విలువ ఉంటుందో మీకు తెలిసి ఉండొచ్చు. అలాంటిది మనల్ని అలాంటి ప్రాంతంలో ఇంకా మనల్ని రాణిస్తున్నారంటే అర్థం చేసుకొని ఇలాంటి పంట పొలాలు ఉండే ప్రాంతానికి వెళ్ళొద్దు అనేసి చెప్తున్నాను.
ఇలాంటి కాలిపోయినటువంటి స్టోన్స్ని మనం గుర్తించి వెతుక్కుంటే మంచిది. ఎక్కడైతే ఖాళీ ఉంటాయో బీడు భూములు అలాంటివి చూసుకొని వెతకటం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాం. మన తర్వాత వచ్చే వాళ్ళకి కొంత కూడా దారి అనేది ఏర్పడదు మనం చేసే పనులకి. దయచేసి నా మాటల వల్ల మీకు ఇబ్బంది కలిగినట్టే మన్నించండి. అర్థం చేసుకొని వజ్రాల అన్వేషణ అనేది ఎక్కడైతే ఖాళీగా ఉంటాయో అలాంటి పొలాల్లోనే ఎక్కడైనా కానీ, రాయలసీమ కావచ్చు, ఇంకో ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా కూడా పంట పొలాలు జోలికి వెళ్ళకుండా ఖాళీగా ఉన్న బీడు భూమిలో వెతకండి. ఇది ఒక్కటే నేను మీకు తెలియజేయగలుగుతాను.